మంచి మనసుతో వీడికి ఇచ్చేసినటువంటి భారత నాస్తిక సమాజం నాయకులకి, కొత్తగా పరిచయం అవుతున్న సభ్యులకి, ప్రజలకి అందరికీ పేరు పేరున భారత నాస్తిక సమాజం ఉత్తమాభివందనాలు. చాలా మంది భారత నాస్తిక సమాజం అనగానే వీళ్ళు దేవుళ్ళని నమ్మరు కాబట్టి దేవుళ్ళని తిడతారు, లేదంటే గ్రామాల్లోకి వచ్చి కించపరుస్తూ అవమానిస్తారు అని చాలా మంది తప్పుగా అభిప్రాయపడుతున్నారు. 50 సంవత్సరాల క్రితము డాక్టర్ జయగోపాల్ గారు 1972లో విశాఖపట్నంలో దీన్ని స్థాపించారు. ఆయన ఆ రోజు దీన్ని స్థాపించింది కుల నిర్మూలన కోసం, సామాజిక అసమానతల నిర్మూలన కోసం, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం, అస్పృశ్యత అంటరానితనం తొలగించడం కోసం, సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఆయన స్థాపించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది గొప్పవారు, మంచివారు అనేక మంది ఈ సంఘంలో సభ్యులుగా చేరి చైతన్యం పొంది నాయకులుగా మారి సమాజాన్ని ప్రభావితం చేశారు. అలాగే అనేక సంఘాల్లో కూడా నాయకత్వం వహిస్తున్నారు. నాస్తికులు అంటే కేవలం దేవుడు లేడు అని ఇంట్లో కూర్చునే వాళ్ళు కాదు, ఒక పత్రికా సమావేశం నిర్వహించే వాళ్ళు కాదు, లేదా ఒక పత్రికలో వ్యాసాలు రాస్తూ కూర్చునే వాళ్ళు కాదు. ఒకవైపు వ్యాసాలు రాస్తూనే ఉండాలి, ఇంకోవైపు సమస్యల్ని గుర్తిస్తూ పత్రికలకు ఇస్తూనే ఉండాలి. ఈ రెండింటితో పాటు కొత్త తరాన్ని తయారు చేస్తూ, నూతన నాయకత్వాన్ని తయారు చేస్తూ, వాళ్ళని ప్రజలతో ముడిపెడుతూ, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సంఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో పూర్వాపరాలని తెలుసుకుంటూ, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తూ, ఒక డాక్యుమెంట్ చేస్తూ, దాన్ని ఫాలో అప్ చేస్తూ మారుమూల ప్రాంతాలకి వెళ్ళి ప్రజల్లో మమేకమైపోయి చిన్నారులకి, పెద్దవాళ్ళకి, తోటి యువతీ యువకులకి చెప్పేలాగా తయారు చేసుకోవడం అవసరం మిత్రులారా. అందుకే భారత నాస్తిక సమాజం అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేసింది. దాదాపు 360 మండలాల్లో కమిటీలు వేసింది. ఆంధ్ర 13 జిల్లాల్లో, తెలంగాణ 33 జిల్లాల్లోనూ కమిటీలు వేసి 23,000 మంది సభ్యత్వంతో ఉంది. కాబట్టి ఈరోజు నేను ఇంకొక 2 తమ్ముళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చాము, కానీ మొత్తం సూర్యాపేట జిల్లా నుంచే 30 మంది వచ్చారు. ఈ మండలం నుంచి ప్రధానంగా ఈ మండలం వాళ్ళే రావాలి, దూరం వాళ్ళు వస్తూ అనడంతో ఈ మండలం నుంచే 17 మంది వచ్చారు. ఈ చుట్టుపక్కల మండలాల్లో నుంచి మిగతా వాళ్ళు వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎప్పుడో ఆదివారం రోజు రావాలనుకోను, లేకపోతే అందరం కలిసి మాట్లాడుకొని ఒకరోజు ఏదో ఒక రోజు ఇక్కడికి రావాలను, అధికారులతో రావాలను, లేదా అనేక అంగులు ఆర్భాటాలు, టెంట్లు, లేదా ఇంకేదో ఏదో అనుకుంటున్నాం. సరే, అవి జరిగినా జరగకపోయినా సమస్య జరిగినప్పుడు వాళ్ళ కడుపులో తలబెట్టి, వాళ్ళ మనసులో మనసు పెట్టి, వాళ్ళ పక్కనే కూర్చొని ఏం జరిగిందో ధైర్యంగా చెప్పే ఓదార్పునివ్వాలి. మన స్వార్థ ప్రయోజనాల కోసం రాలేదనేది వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. నేను ఈ విషయాలు చెప్తున్నది ప్రధానంగా 23,000 మంది సభ్యులుగా చేరిన భారత నాస్తిక సమాజం సభ్యులకి, కార్యకర్తలకి, మండల కన్వీనర్లకి, జిల్లా కమిటీ సభ్యులకి, నాతో పాటుగా పనిచేస్తున్న సామాజిక ఉద్యమకాలను ఉద్దేశించి చెప్తున్నాను. కాబట్టి ఎక్కడైనా సంఘటన జరిగితే వేగంగా స్పందించాలి, సమాచారాన్ని విస్తృతంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, చర్చ జరపాలి, ఆలోచింపజేయాలి. ఇవన్నీ చేసిన మీ ఇంట్లో ఉన్న కాళ్ళు బయట పెట్టి కాళ్ళు కదిలించాలి. కూర్చొని ముచ్చట్లు చెబితే ఈ సమాజం బాగుపడదు. నష్టాల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో అనేక మూఢ విశ్వాసాలతో ఈ సమాజం ఉంది. కాబట్టి మనం ప్రజల దగ్గరికి మరింతగా వెళ్ళాలని ఈ మధ్య కాలంలో అనేక బహిరంగ సభల రూపంలో అనేక గ్రామాలకు వెళ్తున్నాము. బహిరంగ నరేషే రావాలని మీరు ఆశించొద్దు. మీకు మీరుగా మీరు ఉపన్యాసకులు, ఉద్యమకారులు, ఎన్నో అనుభవాలున్న వ్యక్తులు కాబట్టి మీరు వెళ్ళాలి. అలాగే ఈరోజు సూర్యాపేట జిల్లా మోత మండలము ఈ మేకలపాడు తండా గ్రామానికి వచ్చాము. ఇలా గుప్పడి ఇళ్ళు ఉన్నాయి, 2 గల్లీలు ఉన్నాయి, ఎంతో చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మూఢనమ్మకాలు ఉన్నాయి, చాలా అంటే చాలా. కాబట్టి వీటిని పోగొట్టాలి. దానికి వీళ్ళందరికీ పరిష్కారము పెరియార్ రామస్వామి వీళ్ళకి పరిచయం చేయాలి. ఆయన ఈ విధంగా చైతన్యంతో ఈ సమాజాన్ని నడిపించాడు. మహాత్ముడైనటువంటి జ్యోతిరావు పూలేని వీళ్ళకి పరిచయం చేయాలి.
ఆయన సంఘ సంస్కరణ కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి పూజారి లేకుండా, అలాగే కులమతాలు లేకుండా, కట్న కానుకలు లేకుండా, అనవసరపు ఖర్చులు లేకుండా ఎలా పెళ్లి చేశారో వాళ్ళకి వివరించాలి. బుద్ధుడి జ్ఞానాన్ని అందించాలి. ఆత్మ లేదని, పునర్జన్మ లేదని, స్వర్గం లేదని, పైన నరకం లేదని, ఆఖరికి దేవుడు కూడా లేడని మంచిగా బతుకుమని చెప్పిన బుద్ధుడి ఆలోచనల్ని మన గ్రామ ప్రజలకి వివరించాలి. మనం ఇప్పుడు చెప్తున్న ప్రతి మాటని ఎంతో మంది మహానుభావులు ఈ సమాజంలో గతంలో చెప్పారు, రాశారు, సమాజాన్ని మార్చారు, ప్రభావితం చేశారు. కాబట్టి వాళ్ళ దారిలో వెళ్ళే మనం ఆ మహనీయులు చూపిన దారిలో వెళ్తూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఆ పూలే గారిని, ఆ మహాత్ములైనటువంటి బుద్ధుడిని, పెరియార్ రామస్వామిని ఈ సమాజానికి మనం పరిచయం చేయాలి. మరి సేవాలాల్ గారు కూడా ఇలా ఉన్నతంగా బతకాలన్నాడు. ఇందాక ఒక అన్నది అక్కడ బాధపడుతూ ఈ తాగడం ఆపేయాలన్నాడు. ఓ ఎస్టీ లంబాడా సోదరులారా, మీరు ఎంతగానో పూజించే, గౌరవించే, మీకు ఆరాధ్యంగా భావించే సేవాలాల్ చెప్పిన మొదటి సూత్రము మద్యం సేవించకూడదని. మరి ఎంతమంది జయ సేవాలాల్ అంటున్న వాళ్ళు ఎంతమంది మద్యం మానేశారో ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్నించుకొని, విమర్శించుకొని మంచి మార్గంలో మారాలని కోరుతున్నాను. అలాగే ఈ గ్రామంలో ఎక్కడ ఒక్కరి ఇంట్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో చూడలేదు. ఫోటో ఉంటేనే కులమానం అని కాదు, కానీ ఒక 40 మంది ఉద్యోగస్తులు ఉన్న ఈ ఊర్లో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేదు. ఆయన పుట్టినరోజులు జరిపిన దాఖలాలు లేవు. జైబీం అంటే ఒక్కరు కూడా పలకటం లేదు. ఎందుకని? బాబాసాహెబ్ గారు ఇచ్చిన సౌకర్యాలతోనే ఈ గిరిజన హాస్టల్లో ఉన్నారు, ఎస్టీ హాస్టల్లో ఉన్నారు, ఇంటర్లు చదివారు, డిగ్రీలు చదివారు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగాలు కూడా పొందారు. నేను చాలా మంది ఎస్టీ కోయ, గోండు, లంబాడి, యానాది, కొండరెడ్డి వాళ్ళలో చాలా మంది జైబీం అంటూ అంబేద్కర్ ని గుండెల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా బిల్లయ్య నాయక్ నుంచి మొదలుకుంటే దాసరం నాయక్ వరకు, నా స్నేహితులు రాము నాయక్ నుంచి మొదలుకుంటే వినోద్ నాయక్ వరకు ఎంతో మంది, ఎంతెంతో మంది నాస్తికోద్యమంలో కూడా ముఖ్య నాయకత్వంలో ఉన్నారు. కానీ ఈ పల్లెలో బాబాసాహెబ్ను అంటించాలి, అందించాలి, పూలను అందించాలి, ఆ తర్వాత పెరియార్ రామస్వామిని వాళ్ళకి వివరించాలి. అప్పుడు మాత్రమే ఓహో ఈ మహానుభావుల త్యాగాలతోనే ఈ హక్కులు మనకు వచ్చాయి, ఈ అవకాశాలు మనకు వచ్చాయి. మరి ఈ మహానుభావులు మతం గురించి ఏం చెప్పారు, మనువాదం గురించి ఏం చెప్పారు, కులం గురించి ఏం చెప్పారు, మన తలరాత గురించి ఏం చెప్పారు, స్వర్గము నరకం గురించి ఏం చెప్పారు, ఈ సమాజం మారాలంటే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు రాసిన పుస్తకాల యొక్క టేస్ట్ ని ఈ పల్లె ప్రజలకి, ఇక్కడ చదువుకున్న యువకులకి అందిస్తే మనం ఎక్కడి నుంచో వచ్చి నాస్తికత్వం బోధించక్కర్లేదు. ఆ పుస్తకాలే వేలు పట్టి మంచి మార్గం వైపు, సత్యాన్వేషణ వైపు వాళ్ళని నడిపించే అవకాశం ఉంది. కాబట్టి యువకులారా, మీ చదువుతో పాటు, మీ కుటుంబంతో పాటు ఈ సమాజాన్ని కూడా మీరు ప్రభావితం చేయాలి, తెలుసుకున్న విషయాలు చెప్పాలి. ఈరోజు భారతి అనే ఆవిడ కృష్ణ అనే ఆయనకి పుట్టిన ఆమె ఒక వికలాంగుడిని పెళ్లి చేసుకుంది. ఆమెకు అభినందనలు చెప్పాలి. ఒక వికలాంగుడిని అయ్యో మా ఆయనకి కాలు సరిగా లేదు అని అనుకోలేదు. ఎంతో మంచి మనసుతో పెళ్లి చేసుకుంది. చక్కగా టీచర్ కావాలని చదువుకుంది. అలాగే నా చేతిలో తుపాకు ఉండాలి, నేను ఎస్ఐని అవ్వాలి, నా భుజాలపై 2 నక్షత్రాలు ఉండాలి, నేను ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ఖండించి న్యాయం కోసం నిలబడాలి, రక్షణ ఇవ్వాలని, నెలకు ఉద్యోగం సంపాదించాలి, మా అన్నలాగా మా తమ్ముళ్ళలాగా నేను బాగా డబ్బు సంపాదించాలని కూడా చదువుకుంది. చదువులో టాప్ ఉంది. చదువులో టాప్ ఉన్నా మెదడులో భయం ఉంటే, ఉద్యోగం వచ్చినా గుండెల్లో భయం ఉంటే, డబ్బున్నా పిచ్చి నమ్మకాలు వాళ్ళ మెదల్లో ఉంటే వాళ్ళు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారో మనకు చక్కటి ఉదాహరణ ఇక్కడ కేవలము 6 నెలల పాప గొంతు కోయటం చాలా బాధాకరం. మరి రోజు స్థానిక ఎస్ఐ కిరణ్ కుమార్ గారిని కలిశాము. అక్కడే పనిచేసేటువంటి ఒక సైదయ్య గారు నాకు పరిచయం అయ్యారు. గతంలో 10 ఏళ్ల క్రితమే నిజామాబాద్లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో మూఢనమ్మకాలపై కార్యక్రమం చేసినప్పుడు చూశాడంట. అలాగే ఇక్కడికి వచ్చి సర్పంచ్ గారిని, ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గారిని కలిసాము. కానీ ఎస్ఐ గారు చెప్పారని మీ ఊరికి చదువుకున్న యువకులు వస్తున్నారు, కాస్త వాళ్ళని గైడ్ చేయమని చెప్పారు తప్ప మేము దీన్ని రచ్చరచ్చ చేసి సమస్యను పెద్దగా చేయడానికి కాదు. ఆ వెంటనే పోలీసు పై అధికారులతో మాట్లాడాము. చట్ట ప్రకారంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటూ ఈ రోజు మునగాల నుంచి నల్గొండ సబ్ జైలుకి ఆయన్ని పంపించారంట. బహుశా రేపు ఆదివారము, ఎల్లుండి మరింత పురోగతి సాధిస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఒకవైపు చట్ట ప్రకారంగా శిక్షిస్తూనే ఎట్ ద సేమ్ టైం పాలకులు
ప్రజాప్రతినిధులు, పోలీసులు, కలెక్టర్ నుంచి ఆర్టీఓ వరకు అధికారులు మీరందరూ కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి దారితీస్తున్న పరిస్థితులను అధ్యయనం చేయాలి. చాలా సింపుల్. నాకు జ్వరం వచ్చిందంటే ఒళ్ళు వేడెక్కుతుంది, లేదంటే నాకు ఇంకేదైనా స్కిన్ అలర్జీ వస్తే దురద వస్తుంది, లేదా నా మూత్ర పరీక్ష, రక్త పరీక్ష చేస్తే రోగక్రిములు ఏమున్నాయో తెలిసిపోతాయి. ఓ థర్మోమీటర్ నోట్లో పెడితే జ్వరం ఎంతుందో తెలుస్తుంది. మరి ఏ ఊరిలో మూఢనమ్మకాలు ఉన్నాయి, ఏ ఊరిలో మంత్రతంత్రాలు ఉన్నాయి, ఏ ఊరిలో చంపే అవకాశం ఉంది ఎలా తెలుస్తుంది? తెలియాలనుకుంటున్నారా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, బుర్ర ఉపయోగించండి. ఒక్కసారి అమావాస్య రోజు కానీ, ఆదివారం రోజు కానీ ఊరు చివర 3 రోడ్ల దగ్గరికి వెళ్తే ఏ ఊర్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయో, కోడిగుడ్లు ఉన్నాయో, జీడి గింజలు ఉన్నాయో, రకరకాల క్షుద్ర పూజల వస్తువులు ఉన్నాయో మీకు సింప్టమ్స్ తెలిసిపోతాయి. అంటే ఆ ఊర్లో ప్రజలు ఏదో సమస్యతో ఉన్నారు, ఆ సమస్య కోసం పక్క వాళ్ళని అడిగితే, పలానా ఊరికి వెళ్ళి మాంత్రికులను అడిగితే మీకు పరిష్కారం అవుతానగానే మీరు అమాయకంగా అక్కడికి వెళ్ళి 5 రూపాయల నుంచి మూడుకుంటే 5 లక్షల దాకా ఖర్చు పెట్టే సందర్భాలు. ఆ మాంత్రికులు భూత వైద్యులు వీళ్ళు నమ్మే తత్వాన్ని బట్టి నిమ్మకాయలు పెట్టుమని, ఆ తర్వాత కోడికలను కొట్టుమని, ఆ తర్వాత మేకలు పోయమని, ఆ తర్వాత మీ ఇంట్లో పెద్ద క్షుద్ర పూజ చేయాలని, ఆఖరికి బట్టలు ఇప్పుకొని అమావాస్య రోజు శ్మశానంలో పండుకోమని సలహా ఇస్తారు. ఈ అమాయకులు ప్రజలు మేము అలా చేస్తే మేము బాధలు పోతాయనుకుని మెడలో దండలు వేసుకొని, లేదా బట్టలు విప్పుకొని తిరగొచ్చు, లేదా రకరకాల పూజలు చేపించచ్చు. మరొక వారు వీళ్ళు ఆపదలో ఉండి అలా చేస్తున్నారని కాకుండా వీళ్ళే పూజలు, వీళ్ళే మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో వాళ్ళని కొట్టేసి చంపినటువంటి సంఘటన. ఈరోజు ఏప్రిల్ 17వ తేదీ శనివారం, రేపు ఏప్రిల్ 18 ఆదివారం, రేపు నాగర్ కర్నూలు జిల్లా తాడూరుకు వెళ్తున్నాము. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు అజయ్ అనే మిత్రుడు ఫోన్ చేశాడు. ఆయన కులాంతర పెళ్లి చేసుకున్నాడు. అతను ముదిరాజు కులానికి చెందినవాడు, వాళ్ళ భార్య గౌడ కులానికి చెందింది. ఆ గౌడ కులానికి చెందినటువంటి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మని మంత్రాలు చేసింది అనే పేరుతో నువ్వు బయటికి రాని ఈరోజు ప్రజాకోర్టు పెట్టారంట. బహుశా ఈ రోజు రాత్రి ఆమెను చంపేస్తారో లేక రేపు చంపేస్తారో తెలియదు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజాప్రతినిధులు అక్కడికి ఉరికేలా చేశాము, పోలీస్ అధికారిని ఆ ఊరికి పంపించాము, పోలీస్ స్టేషన్ కి వాళ్ళని పంపించి కంప్లైంట్ పెట్టాము. రేపు అక్కడ చైతన్యం కోసం ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్తున్నాం మిత్రులారా. కాబట్టి ఇది ఒక వ్యక్తో, ఒక సంస్థతో చేయాల్సిన పని కాదు. మూఢనమ్మకాల సంఘటన జరగగానే ఇది జన విజ్ఞాన వేదికలు ఉన్నారు, నాస్తిక సంఘములు ఉన్నారు, హేతువా సంఘముల నువ్వేం చేస్తావు? నువ్వు ఇంట్లో కూర్చొని చూస్తావా? అయ్యో పాపం అంటావా? స్క్రోలింగ్ చూసి, ఆ టీవీలో చూసి, వాట్సాప్ ఫేస్బుక్ లో చూసి అయ్యో ఇంత కూరమా అని అంటే అయిపోద్దా? చదువుకున్న నీవు, ఈ సంఘజీవిగా సమాజంలో బతుకుతూ బట్టలు కట్టుకున్న నీకు బాధ్యత లేదా? నీ చుట్టూ ఉన్న ప్రజలతో మూఢనమ్మకాలతో ఉన్నప్పుడు వాళ్ళని ఖండించవా? ఒక దయ్యము దేవుడే కాదు, అనేక నమ్మకాలు లేవా? పిచ్చి నమ్మకాలు లేవా? కరోనా సమయంలో 2 కొడుకున్న వాళ్ళందరూ 2 రూపాయలు అడుక్కొని ఒకటి దండ కొనుక్కోవాలంటే కొనుక్కోవట్లేదా? ఇతర అక్క చెల్లెలు బట్టలు పెట్టుకోవాలంటే పెట్టుకోవట్లేదా? ఎన్ని అర్థం లేని ఉన్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి నుంచి మొదలుకొట్టే ముఖ్యమంత్రి దాకా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి కొబ్బరికాయలు కొట్టానంటున్నారు. కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నారు? ఈరోజు ఈ భారతి వాళ్ళ చిట్టి కూతుర్ని నరికి చంపింది. కానీ మనందరం చంపుతున్నాము తెలుసా? ఏంటి? ఇప్పుడున్నటువంటి పుక్కిటి పురాణాల ఆధారంగా ఒక మనిషి కొబ్బరికాయ కొట్టడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి యొక్క తల పగలగొట్టడం అని అర్థం. ఈ రోజు కొబ్బరికాయ కొట్టే వాళ్ళందరూ కూడా ఆర్టికల్ 307 ప్రకారంగా 300 ఐపీ సెక్షన్ 307 ప్రకారంగా హత్యాయత్నమే. మత గ్రంథాలు తీసి చదవండి. పూర్వ రోజుల్లో ఈ బలిచ్చేవారు, ఆ బలిచ్చేవారు, నరబలిచ్చేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి నరబలి నిషేధం అనేంత వరకు ఈ దేశంలో మనుషులను బలియడం నేరం కాదు తెలుసా? సరుకు పూజ పేరుతో భవనాలు కడుతున్నప్పుడు ప్రజలని, అమాయకులని వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోవచ్చని ప్రేరేపించి వాళ్ళని చంపేసి ఆ పునాదుల్లో వేసి వాళ్ళ మీద బండలు కప్పి ఇల్లు కట్టుకోలేదా? ఇప్పటికీ కూడా భవనాలు కడుతున్నప్పుడు మేకలు కోయడం ఏ సందేశం? దసరా పండుగ రోజు అందరి ముందే మేకలు నరకడం ఏ సందేశం? న్యూక్లియర్ సొసైటీ ఉండి ఎలాగం అట్ని చంపొద్దు అని నీతులు ఏతులు చెప్పి సభ్యత, సంస్కారం, మన శాంతి సౌభ్రతతో ఉంటున్నటువంటి వాళ్ళందరూ మీ మతాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి మీరేం చేస్తున్నారు? ఈ మనిషి చంపడం వెనకాల దేవుడే కారణం, ఆ దేవుడిని పట్టుకునే పూజారులే కారణం, కేవలం భూతవతులు కూడా కారణం. ఈ సమాజం మొత్తం కలిసి సమిష్టిగా అజ్ఞానాన్ని ఇక్కడే కొనసాగించడం వల్ల ఆ పాప చంపబడ్డది తప్ప ఆ తల్లి కాదు చంపింది. నువ్వు ఇక్కడున్న ప్రతి ఒక్కడు చంపాడు. అదే చిన్నగా ఉన్నప్పుడే, మొగ్గగా ఉన్నప్పుడే తుంచేస్తే ఆ భయాన్ని చదువులో శాస్త్రీయతం జోడించి, చదువు సైంటిఫిక్ గా ఉండాలి, నమ్మకాలు నీ ఇష్టం నీ ఇంట్లో పెట్టుకో, నీ మతం నీ ఇంట్లో పెట్టుకో, నువ్వు ఒకే దేవుని నీ మనసులో పెట్టుకో, బయటకు వస్తే సమాజంలో సమానత్వం కోసం శాస్త్రీయతతో ఉండాలి తప్ప నువ్వు నీ వ్యక్తిగత మతాన్ని, నీ వ్యక్తిగత కోరికల్ని, ఆశలు ఎందుకు పెట్టుకోవాలి? ఈరోజు భారతీయ ఆవిడ ఒక ముస్లిం దగ్గరికి పోయింది, వాడు రాంగ్ గైడెన్స్ ఇచ్చాడు. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళింది, వాడైతే ఏకంగా ఇంట్లో 2 తగ్గడు రక్తం ఆ దేవుడు బలి కొడతారని చెప్పాడు ఆ పాస్టర్ గారు. ఈ పక్కన ఉన్న గొంగల తల్లి
ఆమె కూడా 500 తీసుకొని అలా ఆయనకు బొట్టు పెట్టి నీకున్న దయ్యం భూతం పోయింది పో అని చెప్పింది. ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక క్రైస్తవుడు ముగ్గురు కలిసి ఆమెని చంపేలా చేశారు. ఆమె చుట్టూ ఉన్న ఆడవాళ్ళు కూడా నీకేమో అయింది అనడము, నాగదేవత నిజంగానే ఉంటుంది, ఆమెను పూజిస్తేనే నీ కష్టాలు కన్నీళ్ళు పోతాయని ఆమె పిచ్చిదానిలోకి మారిపోయింది. చేతిలోకి వచ్చిన టెక్నాలజీతో సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకొని నూతన జీవితాలు ఎలాగ ఉన్నాయి, ఎట్లా అభివృద్ధి చెందాము, ఎలా కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి, తెలివి ఎలా పెంచుకోవాలి, డబ్బు ఎలా పెంచుకోవాలి, గౌరవం ఎలా పెంచుకోవాలి, మన బాధలు ఎలా పెంచుకోవాలి, ఎలా బాగుపడాలని కాకుండా ఏ దేవుడికి ఏ రకంగా పూజ చేయాలి, ఏ విధంగా బలి ఇవ్వాలి, ఎలా దండం పెట్టాలి, ఏది ఈ పిచ్చి లోకం. ఉన్నాడా దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఈరోజు కన్న బిడ్డను చంపితే ఎక్కడ పన్నాడు? ఆ ఇంటికి బోలెడని తాయెత్తులు ఉన్నాయి, బోలెడని యంత్రాలు ఉన్నాయి, బోలెడని వేప కొమ్మలు ఉన్నాయి, బోలెడని కొబ్బరికాయలు నిమ్మకాయలు ఉన్నాయి. అవేమి కాపాడలేవే. నిజంగా ప్రజలు ఎట్టుపోతున్నారు. మధ్య కాలంలోకి వెళ్తున్నారా? అడవికి వెళ్తున్నారా? జంతువులతో మధ్య జీవించేటువంటి పశువులాగా మారిపోతున్నారా? మొన్న అనంతపురం జిల్లాలో మదనపల్లిలో ఇద్దరిని చంపేశాడు. ఇంకా చూస్తూనే ఉండండి. ఇప్పుడున్న పాలకులందరూ దేవుడు ఉన్నాడు, దేవుడిని పూజించండి, మీ కష్టాలకి కన్నీలకు దేవుడే కారణము, స్వర్గాలు ఉంటాయి, నరకాలు ఉంటాయి, పరలోకం ఉంటుంది, పైన అల్లా ఉంటాడు, ఈ పక్కన యేసయ్య ఉంటాడు, ఆ పక్కన స్వర్గ నరకాలు నుండి బ్రహ్మ విష్ణు యేసయ్య ఉంటారని లేని లోకాన్ని చూపించి ఉన్న లోకంలో అజ్ఞానం వైపు నడిపించి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి చచ్చిపోయేలాగా, చంపుకునేలాగా, జీవోత్సవాలాగా, భయాల మధ్య బతికేలాగా తీర్చిదిద్దారు. కాబట్టి మార్చాలి, సంఘ సంస్కరణ జరగాలి. నిజంగా నీ మతం నీకు ఇష్టమైతే, నీ కులం నీకు ఇష్టమైతే, నీ కులంలో ఉన్న ప్రజల్ని, నీ మతంలో ఉన్న ప్రజల్ని అజ్ఞానం నుంచి బయటపడించే బాధ్యత నీ మీద లేదా? కేవలం వాళ్ళ పేరుతో వచ్చేటువంటి ఆరితిపల్లెలో పైసలు నాకడమో, గుడి గోపురాల పేరుతో వచ్చే ఉందిలోని పైసల్ని పంచుకోవడమో, లేకపోతే దశమ భాగాన్ని తొప్పుకొని ఆ ఏసీ గదులు పెట్టుకొని హాయిగా కారులో తిరగడమో, లేకపోతే ఊళ్ళో చదువుకుంటూ నెమలికలు పట్టుకొని దోసుకొని తిరగడమో నీ మతాలు చెప్పినాయి. అసలు మతాన్ని ప్రచారం చేసే వ్యక్తులు నీ మత గ్రంథాలు పూర్తిగా చదివారా? లోక కళ్యాణం కోసమే నీ మతాలను పుట్టించినట్లయితే ఆ గ్రంథాలన్నీ మనుషుల్ని మంచిగా ఉండాలి, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడానికి ఏసయ్య చెప్తే నువ్వు నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? లేకపోతే ఈ మనుషులని దేవుడి చూడమనంటే నువ్వు చూస్తున్నావా? లేకపోతే అంతా సమానత్వం రావాలంటున్నటువంటి ఆ రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తే నువ్వు నీ తోటి వారికి సహాయం చేస్తున్నావా? అంతేకాకుండా చదువుకుంటున్నటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఎక్కడైనా విద్యా వ్యవస్థలో శాస్త్రీయత ఉందా? ప్రశ్నించే తత్వం ఉందా? ఈరోజు కరోనా వచ్చిందంటే తలకాయ వచ్చి ఎక్కడ శాస్త్రవేత్తలు ఏమో మందు కనిపెడతారా, ఎప్పుడు కనిపెడతారా అని ఎదురు చూసాం. కానీ ఈ దేశంలో ఉన్న పాలకులు కానీ, ప్రజలు కానీ, ఔత్సాహికవంతులు కానీ సైన్స్ ప్రయోగం కోసం, వ్యక్తిగతంగా అనేక విషయాలు కనిపెట్టడం కోసం ఎక్కడ వచ్చింది మీ క్రియేటివిటీ? కుండల్లో పెట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ నీ పుట్టించింది కుంతిదేవి అని చెప్తాడు సైన్స్ కాంగ్రెస్ లో. ఆంధ్ర యూనివర్సిటీ ఒక వైస్ ఛాన్సలర్, ప్రధానమంత్రి వచ్చి వేలాది మంది భారతదేశంలోని అత్యున్నత శాస్త్రవేత్తల సమావేశంలో 8 తలని మనిషికి గుండాన్ని అంటగట్టి వినాయకుని చేశాడు, మా వేదాల్లోనే జ్ఞానం ఉందంటాడు. అరే నాయన, నీ వేదాల్లో గ్రంథం ఉంటే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొనే పేదరికం మీద నీ గ్రంథాల్లో ఏ పరిష్కారం ఉంది? కులం మీద కులం పోవడానికి, అస్పృశ్యత పోవడానికి, కులాంతర పెళ్లిల కోసం పేదరిక పోవడానికి, తినడానికి తిండి లేని వాళ్ళకి, తాగడానికి నీళ్ళు లేని వాళ్ళకి, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళకి, బతకడానికి బతుకుదేవు లేని వాళ్ళకి నీ మత గ్రంథాల్లో ఏ పరిష్కారం ఉంది? యూజ్లెస్ ఫెలోస్ చెప్పండి. ఏమన్నా అంటే నువ్వు మంచిగా బతికితే అందులో నుంచి దశమభాగమి, అందులో నుంచి మసీద్కి, అందులో నుంచి గుడికి పైసలు అని అడక్క తిరుడు తప్ప ఈ ప్రజలకి మీ దేవుణ్ణి ఏమిచ్చారు? గుడి ముందున్న చెప్పులను కాపాడగలిగారా? గుడిలో ఉన్న విగ్రహాలను ఎత్తుకపోతే కాపాడగలిగారా? గుడిని ఎత్తుకపోతే కాపాడగలుగుతున్నారా? సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? పోలీసుల కాపురాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆ గుళ్ళకి కూడా పోలీసులు లేదా టెక్నాలజీతో కాపాడుకుంటున్న మీరు ఈ ప్రజల బాగు కోసం ఏం చేస్తున్నారు? మంచిగా ఉన్నప్పుడు బొడ్రాయిని పెట్టాలి, మంచిగా ఉన్నప్పుడు గుడిని కట్టుకోవాలి, ఈ గుడి కట్టియాలి, ఆ దేవుడిని కట్టియాలి, ఈ జాతర కట్టియాలి, ఆ దేవుడికి మొక్కాలి, ఈ దేవుడికి ఉపాసం ఉండాలంటున్నారు. కానీ మంచిగా బతకనని చెప్తారు మీరు. దయచేసి ప్రశ్నించుదాం, ఆలోచించుదాం, నిజాన్ని తెలుసుకుందాం అని ఈ సందర్భంగా కోరుతూ, మమ్మల్ని ఇక్కడికి రాగానే మేమేం చెప్తామో తెలియకపోయినా మా పట్ల ప్రేమ అభిమానం చూపించి ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు ఇక్కడే ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలకి సహాయ సహకారాలు అందించిన స్థానిక యువకులకి, మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన భారత నాస్తిక సమాజం సభ్యులకి, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ సమాజాన్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అభిప్రాయాన్ని చేసి సమాజ మార్పులో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలర్గా, పెరియార్ ఆలోచనని ముందుకు తీసుకుపోయే ఒక మూఢ నమ్మకాల నిర్మాణ కార్యకర్తగా అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నాను. జై ఇన్సాన్. మనిషి వర్ధిల్లాలి. కులాలు, మతాలు, మూఢ నమ్మకాలు
ఆశించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న ఈ టయానికి పెట్టిరా? మా బుజ్జి బాగలేదు అప్పుడు బాగలేదు అందరికి ఎరికే 8 అయింది మా బుజ్జికి. అయితే మా అడిగితే 2 రూపాయలు పెట్టి నేను కూడా అడిగినాం. అడిగితే ఆయన చేతబడి చేసిర్రు. అనండి, మూఢనమ్మకాలు నమ్మము, మనుషులను బాధ పెట్టము, తాయెత్తులను నమ్మము, ఈ జాతకాలు నమ్మము, అమాయకంగా మోసపోము. టీవీలో సీరియల్లో పక్క పుంటోళ్ళు చెప్పిన ముచ్చట్లో ఆమెకి 3 రోజులు 5 రోజులు అలాంటివి చేస్తారేమన్నా? తప్ప దాని వెనుక మాయ మహిమ అభూత శక్తి అసలే ఉండదు. వేరే సప్పలు కూడా గట్టి అట్లా ఇట్లా కలుసుకొని నీళ్ళని పెట్రోల్ గా మార్చేస్తారు, పాలని నీళ్ళుగా మార్చేస్తారు. అనేక మ్యాజిక్లు మీకు చేసి చూపించడానికి మీ దగ్గరకు వచ్చాం. మరి చేతిలో చేసుకొని, చేతికి శానిటైజర్ వేసుకొని, మాస్క్ వేసుకొని సుదూర ప్రాంతాల నుంచి అన్నేళ్ళందరూ భారత నాస్తిక సమాజం బ్యానర్ తో మేమున్నాము. ఈ సూర్యాపేట జిల్లాకి, భారత నాస్తిక సమాజానికి మూఢనమ్మకాలు పోవాలని వచ్చారు. ఒక్కసారి వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం, వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం, నిర్మూలిద్దాం మత మూఢ విశ్వాసాలను, నమ్మొద్దు చేతబడిని బాణామతిని, నమ్మొద్దు ఫకీర్లని బాబాలని, నమ్మొద్దు జాతకాలని దోషాలని, తంత్రాలు ఉంటాయా? ఏంది అది శివుడు బొమ్మ కట్టాలి రోజు అట్లా చేస్తాడు ఆ పూజలు. ఆ శివుడు బొమ్మ యాండి దొరికిండు, అసలు ఆ శివుడు ఎక్కడ వచ్చిండు? అది ప్రాణం తీస్తాడా? దేవుడు ఎక్కడైనా ప్రాణం తీస్తాడయ్యా? కత్తితోని గూసి వెళ్ళిపోయింది. డబ్బా పైన పూజ చేస్తూ ఉంటదని పక్క వాళ్ళు చెప్పడం తప్ప నేను ఎప్పుడు విని. మీరు ఏ ఊరు? ఎప్పుడు చూసినా చెప్పేది చెప్పడానికి ఇష్టపడలే. అట్లనే ఏం కాదు, చూడలేదు కిరాణం పెట్టుకున్న పాప నమ్మకాలని మూఢనమ్మకాలని